ఒకవైపు విద్యా కానుక ఆగిపోతుందేమోనని చర్చలు కొనసాగుతున్నాయి. మరి ఇంకోవైపు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలకు జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇచ్చారు. మరి ఈ అంశాలన్నిటిపైన చర్చించడానికి కృష్ణారెడ్డి గారు మనతో జాయిన్ అవుతారు. సార్ నమస్తే. నమస్తే మేడం. యెస్ సార్. మరి గతంలో గనక చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్క విద్యార్థికి విద్యా కానుక అందింది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ పథకం ఆగిపోవడం ఎంతవరకు సరైంది సార్? నిజంగా అండి ఇది విద్యార్థుల మీద, పేద పిల్లల మీద నిజంగా చాలా దారుణమైన చర్య ఇది. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే ఆ, విద్యా కానుక కిట్టు ఇవి ఇంకా అందించలేమని చెప్పి చెప్తున్నారు. దానికి రీజన్ ఏం చెప్తున్నారు వీళ్ళు? ఆ, పైన ముడి సరుకులు సరిగా రావట్లేదు, వీటి మీద చెప్తున్నారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో ఎంత బాగా చేశారండి, ఒక దమ్మున్న నాయకుల్లాగా చేశారు. అంత కష్టకాలంలో కూడా, కరోనా మహమ్మారి ఉన్నా కూడా దమ్మున నాయకుల్లాగా చేశారు. కానీ ఈ రోజు వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే దమ్ము లేని నాయకులు కాబట్టి. ఇది పేద ప్రజలకు ఇది ఆ, ఈ పాయింట్ కాకుండా నేను చెప్పాలనుకుంటుంది ఇంకోటి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు టోఫెల్ సిస్టమ్ తీసుకొచ్చారు స్కూల్స్లో, అండ్ సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చారు. ఐబీ ఇంటర్నేషనల్ సిలబస్తో ఎంయూ సైన్ జరిగాయి. ఇవి కూడా తీసేసి పేద ప్రజలకి విద్యను కూడా దూరం చేస్తున్నారు. అలానే ఈరోజు విద్యా కానుక కిట్, అవి బెల్ట్, వాటి కింద వచ్చిన షూ, బెల్ట్, యూనిఫామ్, వీటిని కూడా దూరం చేయాలని ఈ చర్యలకు దుర్మార్గపు చర్యలకు పాల్ పాల్పడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఇది నిజంగా మనం అందరం ఖండించాల్సిన విషయం. అండ్ పేద ప్రజలు కూడా దీన్ని నిజంగా ఖండిస్తున్నారు. యెస్ సార్. మరి ఇది పేద కుటుంబాల పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది సార్? పేద పిల్లల కుటుంబాలకి నిజంగా ఇది చాలా షాకింగ్ విషయం అండి. ఈరోజు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే ఉన్నాం, ఒక కుట్టుకూలికి ఒక జత, రెండు జతలు ఇస్తామండి. ఎంత తీసుకుంటారు? 1500, 3000 దాకా అవుతుంది. అదే ప్రభుత్వం నుంచి మనకు అది అందితే మనకి ఆ మనీ అనేవి వేరే రూపంలో మనం ఖర్చు పెట్టుకుంటాం. ఆ ఫ్యామిలీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. సో ఇదంతా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు అది తీసుకొస్తే ఈ రోజు దుర్మార్గపు చర్యలతో ఈ రోజు పేద పిల్లలకి అన్యాయం చేస్తున్నారు. సో సార్, మరి ఇంకోవైపు చూస్తే హోంమంత్రి అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని చెబుతున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం? ఇది నిజంగా అండి చాలా ఆ, మన దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి దీని మీద, పెట్రోల్ మీద. ఈ పెట్రోల్ రేట్లు ఈరోజు ఇండియాలో కల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈ హైయెస్ట్ లో ఎందుకున్నాయో నిజంగా ప్రూఫ్స్ కూడా నేను తీసుకొచ్చాను ఈరోజు. ఒకసారి చూపిస్తాను. ఇదే జిఓ ఎంఎస్ నెంబర్ 27 ప్రకారం ఎప్పుడు రిలీజ్ చేశారు? మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 5వ తారీఖు 2వ నెల 2015 ఈ జిఓ ప్రకారం నోటిఫికేషన్ ఏంటి? యాక్ట్ 2005 ప్రకారం షెడ్యూల్ నెంబర్ 6ని మార్చేసి సవరించి, వీళ్ళే వ్యాట్ షెడ్యూల్ని సవరించి అమెండ్మెంట్స్లో ఏమి ఇచ్చారు? అక్కడ ఆల్రెడీ ఉన్న 31%కి పెట్రోల్ మీద లీటర్కి 4 రూపాయలు పెంచుతూ, అలాగే డీజిల్ మీద 4 రూపాయలు పెంచుతూ వీళ్ళే ఆ జిఓ నెంబర్ రిలీజ్ చేశారు. ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటున్నారు. ఆ రోజు వీళ్ళు పెంచేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నారు ఇదంతా. మీ హయాంలో పెరిగింది అని చెప్పేసి. వాస్తవానికి జరిగింది ఏంటంటే, వీళ్ళు ఆ రోజు షెడ్యూల్ నెంబర్ 6ని సవరించి పెట్రోల్ రేట్లు పెంచారు. దీని వలన ఈరోజు ఇండియాలోనే, ఆంధ్రప్రదేశ్లోనే హైయెస్ట్ రేట్లు మన పెట్రోల్ రేట్లు, ధరలు పెరుగున్నాయి. ఎస్ సార్. మరి అలాగే చంద్రబాబు నాయుడు గారివి, అలాగే లోకేష్ గారి పాత వీడియోలను ప్రెస్ మీట్ లో ప్లే చేసి అప్పట్లో అధికారం ఇస్తే ధరలు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడేమో ప్రజలపై భారం మోపుతున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు ప్రెస్ మీట్ లో. మరి దానిపైన మీ అభిప్రాయం సార్? ఈ కూటమి ప్రభుత్వం గురించి మనందరికీ తెలిసిందేనండి. ఎలక్షన్ల ముందేమో వీళ్ళు ఇచ్చే మాటలు కోట్లు దాటుతాయి. ఎలక్షన్లు వచ్చిన తర్వాత నువ్వెవర్రా అని చెప్పి ఒకటే మాట, కాళ్ళతో తన్నేసి ప్రజల్ని దారుణమైన పాలనతో పరిపాలిస్తుంటారు.